ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని కొద్ది సమయము ధ్యానం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్ములను ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా అందరి పరలోకపు తండ్రి, ఘనుడు అయినటువంటి దేవుడా, పరిశుద్ధుడు అయినటువంటి మా అందరి తండ్రి, మీ వెలలేని ఘనమైన నామమునకు క్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మేమందరము చిన్న మందగా చేరి ఈ ప్రాంతములో మీ మాటలను ఆలోచించుటకు, మా భక్తిలోని స్థితిని మెరుగుపరుచుకొనుటకు, పరలోకం చేరేటందుకు ప్రయాసపడుతూ ఈ సమయాన్న ఇక్కడ అందరము చేరి ఉండగా ఈ ప్రాంతమందు మీ సహాయాన్ని కోరుచు నిలవబడి కొన్ని మాటలను అందించుటకు నేను ఈ ప్రాంతమునకు చేరి ఉండగా మాట్లాడేది నా సొంత మాటలతో కాక అల్పుడినైనా నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయముతోనే మీ మాటలను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినట్లు కృప చూపమని బ్రతిమలాడుచు నాయనా, వినుచున్నటువంటి వారు కూడా కేవలం వినువారు మాత్రముగా ఉండక ఆ మాటలను మనస్సున లక్ష్య పెట్టుటకు, జీవితాల్లో ఫలభరితముగా ఉపయోగించుకొనుటకు కావలసిన మంచి సహాయాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుచు మా అందరి రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో కూడిన నా మనవులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులను బట్టి, చేరి వచ్చిన మీ అందరిని బట్టి, సహోదరుల నోటి సాక్ష్యమును బట్టి మీ అందరూ దేవునిలో వృద్ధి చెందుతున్నారనే మాట సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కొన్ని మాటలను మన వాక్య భాగంలో నుంచి మన ఆత్మలకు సహాయకరముగా మనం ఆలోచిద్దాము. దేవుని గూర్చి మన బ్రతుకులను మనం ఎలా నడిపించుకోవాలో కావలసినటువంటి మాటలను దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మనం మన జీవితాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి చాలామంది ఇది చెయ్యి, ఇది చేయొద్దు పుట్టిన నాటి నుండి తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. వారికి తెలిసిన విషయాల్ని వాళ్ళు నేర్పిస్తారు, వారికి తెలియని విషయాల్ని వాళ్ళు నేర్పించలేరు. కొంత వయసు వచ్చిన తర్వాత స్కూల్లో వేస్తే వాళ్ళకు తెలిసిన విషయాల్ని నేర్పిస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే పాస్ అవుతారు, ఏం చేస్తే ఫెయిల్ అవుతారు, ఈ విషయాలను కూడా స్కూల్లో నేర్పిస్తారు. ఇంకొద్దిగా వయసు వచ్చేసరికి 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్, డిగ్రీ టైంకి వచ్చేసరికి మోటివేషనల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోతూ ఉంటారు. క్రమంగా మార్గం తప్పిపోయే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళకి లక్ష్యాన్ని సాధించడానికి ఏం అవసరమో మంచి మంచి మాటలతో, ఉదాహరణలతో విషయాల్ని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఆ విషయాలను అర్థం చేసుకొని అనుకరించి ఆచరణలో పెట్టి వాటిని సాధించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది లోకంలో ఉన్నటువంటి విషయాలను గూర్చినటువంటి పద్ధతి. ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందండి అని మనం ఆలోచిస్తే, దేవుడు ప్రారంభం నుంచి మనిషిని భూమి మీద చేసిన నాటి నుండి మనుషులకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆ విషయాలన్నిటినీ తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వాటిని తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా, అనగా వాక్యము ద్వారా సమస్తాన్ని మనకు తెలియపరిచారు. ఇప్పుడు మనం చేయవలసినటువంటి విషయాలన్నిటినీ కూడా దీంట్లో పొందుపరిచి మనము మన విశ్వాసములో బలపడటానికి, లేదా మనం జీవితం ముగించే సమయానికి ఎలా ఉండాలో అనేటువంటి మాటలను మన కోసం తెలియపరుస్తూ ఉన్నారు. పుట్టుక మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు. మనం అడిగితే తల్లిదండ్రులు మనల్ని కనలేదు. మనకి తెలిసి భూమి మీదకు మనం రాలేదు. భూమి మీదకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఊహ తెలిస్తే, ఆ ఊహలో తెలిసిన తర్వాత తల్లిదండ్రులు గుర్తించడం జరుగుతుంది. అది కూడా తల్లి చెబితేనో తండ్రి చెబితేనో వారిని గుర్తిస్తాం. మారు పడిపోయి
వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ వాళ్ళే తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మన ఆధీనంలో లేని, మన స్వాధీనంలో లేని విషయాలు చాలా మన జీవితంలో జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ థింగ్సే జరుగుతున్నాయి. చూడండి, దేనికోసం మనం పోరాడతామంటే బ్రతుకును సాగించుకొని చనిపోకుండా ఉండటం కోసం పోరాడుతూ ఉంటాం. అందరూ కూడా వాక్యంలో రాయబడిన మాట మనందరికీ తెలుసు. తన ప్రాణాన్ని రక్షించుకొనుటకు మనుషుడు తనకున్నదంతా ఇస్తాడని యోబు గ్రంథంలో మనకెప్పుడు రాయబడి ఉంటుంది. అంటే మనుషులు తమ చేతిలో లేని దాని గురించి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో మనం ఆలోచిస్తే చాలా ప్రయాసపడిపోతూ ఉంటాం. కానీ అని మన చేతిలో మనకిష్టానుసారంగా జరుగుతుందా అంటే లేదు. పుట్టుక మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు. ఈ మధ్యలో ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము మన గురించి మాట్లాడుతూ, మనం పుట్టాము, మనం చనిపోతాము. ఈ మధ్యకాలములో, ఈ నిడివిలో మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని, ఒక విషయాన్ని దేవుడు ప్రత్యేకించి చెబుతూ మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంట? మనం కూడా ప్రతి భారమును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, మీకు తెలియకుండా మీరు ఒక పందెములో మీరున్నారు అని మనుషులందరి గురించి చెబుతున్నాడు. మీకు తెలీదు, మీకు పుట్టుక మీకు తెలీదు, మీ చావు మీకు తెలీదు. కానీ మీ ఎదుట ఈ నిడివిలో, ఈ కాల వ్యవధిలో, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీరు ఎక్కడున్నారని చెబుతుంటే, మీరు ఒక పందెములో ఉన్నారు. ఈ పందెంలో ఏం చేయాలంట? ఓపికతో పరుగెత్తుదము. ఈ పందెంలో మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి. ఇప్పుడు మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ఏంటి ఆ పందెం? చాలామందికి పందెం అంటే నిజంగానే నేను పరిగెత్తాలా, దేవుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మమ్మల్ని పాల్గొనమన్నాడా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే మనకు ఒక ఆయన్ని చూపిస్తూ ఆయనలాగా మీరు జీవించండి అని చెబుతూ ఉన్నారు. ఒక ఆయన్ని చూపిస్తూ మీరు ఆయనలాగానే పరిగెత్తండి. ఆయన జీవితాన్ని చూస్తే ఆయన జీవితంలో ఎక్కడా పరిగెత్తినట్టు కనిపించదు. శారీరకంగా ఆలోచిస్తే ఆయన జీవితంలో పరిగెడుతూ ఉంది. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిగెడుతూ ఉన్నారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన గురించే మాట్లాడుతూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు. రచయిత లేదా ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన చాలా గ్రంథాలని లేదా చాలా పత్రికలను క్రొత్త నిబంధనలో రచించడం జరిగింది. చాలా పత్రికలు రాస్తూ, ఆ పత్రికల ద్వారా అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములను బలపరుస్తూ, ఆత్మీయంగా వారిని స్థిరపరుస్తూ, వాళ్ళని ప్రభువులో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళేవాడిగా ఆయన పత్రికలు చాలా ఉపయోగపడినాయి. అలాంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి పత్రికలోని మొదటి వచనంలో, నేనే ఆయన్ని చూసి ఫాలో అయ్యాను, మీరు కూడా ఆయన్నే చూస్తూ ఫాలో అవ్వండి అని యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా యేసుక్రీస్తుని చూసి నడుస్తున్నటువంటి వారికి ఏం లభిస్తుంది? యేసుక్రీస్తుని చూస్తే ఏమొస్తుంది? యేసుక్రీస్తుని చూస్తూ మన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఏమొస్తుంది? ప్రభువు ఒక పని చేశాడని, ప్రభువు పందెములో ఓపికతో పరిగెత్తాడని, ప్రభువుని చూస్తూ మీరు కూడా మీ జీవితాన్ని సాగించండి అని భక్తులైనటువంటి వారికి
పేర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు మోటివేషన్ని తీసుకొని వచ్చాడు ఆయన. మీరు ఎవరిని చూడండి అంటే బాగా పరిగెత్తాడు, ఆయన్ని చూడండి అని ప్రభువారిని చూపిస్తూ ఉన్నారు. ఈయన ఒక్కడే కాదు, ప్రభువారిని చాలామంది చూపిస్తూ మీరు ఆయన్నే చూడండి, ఆయన్నే చూస్తూ మీ జీవితాన్ని గడపండి. పేతురు పత్రిక చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఇది అందరూ భక్తులతో మాట్లాడుతున్నటువంటి మాట, అంటే దేవుని బిడ్డలైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట. పూర్తిగా దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఉంటే మన పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. మనకు తెలియకుండానే మనం పుట్టాం, మనకు తెలియకుండానే చనిపోతాం, మనకు తెలియకుండానే పరుగు పందెంలో ఉన్నామని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటే, ఈ పందెములో ఎలా ఆడాలో, ఎలా మనం పరిగెత్తాలో దానికి నమూనాగా గెలిచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన్ని చూపిస్తూ ఆయన్నే మీరు ఫాలో అవ్వండి అని వాక్యంలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, పేతురు గారు అలానే మాట్లాడుతున్నారు, పౌలు గారు కూడా మరొక ప్లేస్లో ఏం మాట్లాడుతున్నారు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన మీకు ఎలాంటి మనస్సు రావాలంట, ప్రభు లాంటి మనస్సు రావాలంట. మీకు ఎలాంటి మనస్సు కావాలి, ప్రభు లాంటి మనస్సు కావాలి. ఇప్పుడు ప్రభువుకు ఎలాంటి మనస్సు ఉంది, ప్రభువును చూడమని వాక్యం మనకి పదే పదే సెలవిస్తూ ఉంది. ఎక్కడ పట్టినా ప్రభువుని ఫాలో అవ్వండి, యేసుని చూస్తూ ఉండండి, యేసుక్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండండి. ఇంకా చూడగలిగితే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనము. పది చదవండి. మరియు ఆయన యందు మీరును ప్రధానులకును అధికారులకును ప్రభువును గురించి మాట్లాడుతూ మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగండి అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక ప్రభువుని ప్రతి ఒక్కళ్ళు మనకు తెలియపరుస్తూ ఏం చెబుతున్నారంటే, అయ్యా మీరందరూ ప్రభువులాగా మారటానికి చూడండి. చాలామంది లోకములో ఉన్నటువంటి భక్తులైనటువంటి వాళ్ళు చెబుతూ, మీరు ఏ విశ్వాసములో ఉన్నారు అని అడిగినప్పుడు మేము ఫలానా విశ్వాసంలో ఉన్నాం, ఫలానా సంఘానికి వెళ్తూ ఉన్నాం, ఫలానా ఉన్నటువంటి భక్తుల దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం అని మనం చెప్తూ ఉంటే మనం చాలాసార్లు వినుంటాం. మేము క్రీస్తుని ఫాలో అవుతున్నాం, మేము క్రీస్తుని చూసి మా భక్తిని కొనసాగిస్తున్నాం అని వాళ్ళని క్రీస్తుకి బిడ్డలుగా లేదా క్రీస్తుకి దాసులుగా, క్రీస్తు శిష్యులుగా పరిచయం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. మీరు ఎవరినైనా అడగండి. మనం అడిగేది కూడా ఎలా అడుగుతామంటే, మీరు ఏ చర్చికి వెళ్తున్నారు, మీరు ఏ విశ్వాసంలో కొనసాగుతున్నారు. వాక్యం చెబుతుంది విశ్వాసం ఒకటే, దేవుడు ఒక్కడే. మీరందరూ క్రీస్తుని పోలి నడుచుకొని పందెములో గెలవటానికి ముందుకు పరిగెత్తాలని వాక్యం చెబుతూ ఉంటే, మనం మనకి నచ్చినట్లుగా దాన్ని విభజించేసుకొని, మనకి నచ్చినట్టుగా విశ్వాసాన్ని కూడా విడగొట్టి, మనకి నచ్చినట్టుగా బోధనలు విడగొట్టేసి మనకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఉంటాం చాలామంది. కాబట్టి మన విశ్వాస జీవితం సరిగా వెళ్ళిపోవట్లేదు. అందుకే మనం ముందుకు వెళ్ళాలంటే
క్రీస్తుని చూస్తే ఏమవుతుందో మనకు అర్థం కావాలి. నామకార్థంగా క్రీస్తుని చూస్తే ఏమీ రాదు, కానీ క్రీస్తుని చూసి నడుచుకోమని ఎందుకు హైలైట్ చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి జక్కయ్య గారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటారు. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ప్రభువారిని గురించి మాట్లాడుతూ, ప్రభువారు సంచరిస్తూ ఎరికో పట్టణము గుండా ప్రవేశించి దాని గుండా పోవచ్చు ఉండను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు. ఈయనకేమి ఆలోచన కలిగిందంటే, యేసు ఎవరో నేను చూడాలని ఆలోచన వచ్చింది. ఏమైందంట, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలంటే యేసు వైపు చూచుచూ పందెములో ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో మనలాంటి ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలని ఆలోచన కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన పేరు జక్కయ్య. ఏం చేశాడు ఆయన? చెట్టెక్కేశాడు. చెట్టెక్కి ప్రభువును చూడటానికి తాపత్రయపడ్డాడు. జనం ఎక్కువగా ఉన్నారు, ఆయన చూడలేకపోయాడు. ఆయనకి ప్రభువు కనిపించలేదు. ఇప్పుడు ప్రభువును చూడాలంటే నేనేం చేయాలని వెంటనే చెట్టెక్కాడు. ఇప్పుడు జరిగింది చూడండి అక్కడ 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేడు నేను నీతో ఉంటాను. ప్రభువారు చెబుతున్నటువంటి మాట చూడండి. అంటే యేసు వైపు చూస్తూ జక్కయ్య యేసు కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ప్రభువారి కోసం యేసు వైపు చూసిన జక్కయ్య దగ్గరికి ఏమొచ్చిందంటే ప్రభువారే వచ్చేసారు. మనం ఇంకా మన జీవితంలో ప్రస్తుత విషయాల్లో మనం ఆలోచించుకుంటే పదంలో రక్షణ వచ్చేసింది జక్కయ్య గారికి. వెంటనే ఆయన జీవితం ఏమైపోయింది చూడండి. వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన చేసినటువంటి పనులు చూస్తే ఏమైందో గమనిస్తే మనం త్వరగా దిగి వెంటనే ప్రభువారిని ఏం చేశాడంట, ఇక్కడ దాకా మనందరం చేసేస్తాం. వాక్యం మనకు వినిపించింది, యేసుని చూసాం, వెంటనే చేర్చేసుకున్నాం. యేసు వైపు చూసి చేర్చుకున్న మనకి రక్షణ వచ్చిందని మనం అనుకుంటే, ఇంకా కిందకి చదివితే రక్షణలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన రక్షణ పొందిన తర్వాత క్రీస్తుని చూస్తూ తనలో ఉన్నటువంటి లోపాలని ఎలా సరిచేసుకుంటున్నాడో చూడండి. భారాల్ని దించేసుకొని పాపాల్ని వదిలిపెట్టడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో చూడండి. 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తున్నాను. పరలోకానికి వెళ్ళే మార్గంలో పరిగెత్తటానికి ఆయనకి ఏముందంటే భారంగా ఉంది. ఆయన్ని సులువుగా చిక్కులు పెట్టేసే పాపాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. వాటిని విడిచిపెడుతున్నాడు. ప్రభు వైపు చూస్తూ ముందుకు పరిగెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. విడిచిపెట్టడం అంటే ఎంత సులువైనటువంటి విషయం అని మనం అనుకుంటాం, కానీ నిజ జీవితంలో వాటిని అనుభవిస్తూ వాటిని వదిలిపెట్టాలంటే చాలా కష్టమైన విషయం. ఆస్తిని వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. వదిలిపెట్టి ఏమంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఏం చేస్తానంటున్నాడు, 4 మరలా చెల్లిస్తానంటున్నాడు. ఇది ఎవరిని చూసి నేర్చుకోవటం వలన ఆయనకు వచ్చిందండి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూడటం వలన ఆయనకు వచ్చింది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తే రక్షణ వస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తే మనలో ఉన్నటువంటి లోపాలని పక్కన పెట్టి ముందుకి కొనసాగాలి అనే ఆలోచన ఆయన చూస్తూ ఉన్నప్పుడే వస్తుంది. ఆయన్ని కాకుండా అక్కడున్న జన సమూహాన్ని చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని కాకుండా తనకున్నటువంటి డబ్బుని, తనకున్నటువంటి పరపతిని, తనకున్నటువంటి ఉద్యోగాన్ని చూస్తూ ఉన్నాడు అనుకోండి,
యేసు రాడు, రక్షణ రాదు, ఆయన జీవితంలో మార్పు రాదు. మారటం, ఆ భారాన్ని పక్కన పెట్టడం, తనకి ఇబ్బందిగా ఉన్న విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు ఎలా పరిగెత్తారో అలా నేను కూడా పరిగెత్తాలని ఆయన ప్రయత్నించడం. ఈయనొక్కడే కాదు, ఇంకా మనం చూడగలిగితే అదే లూకాసు సువార్త తరువాత అధ్యాయంలో 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల మధ్యలో మనకి ఒక ఆయన పరిచయం అవుతాడు. ప్రభువారిని సిలువేస్తూ ఉన్న పరిస్థితి. సిలువేసేశారు. సిలువేసిన తర్వాత అటుపక్క ఒకళ్ళని ఇటుపక్క ఒకళ్ళని ఎవరిని పెట్టారు? మనందరికీ తెలుసు, చెప్పాలి. ఎవరిని? దొంగల్ని పెట్టారు. అటుపక్క ఒక ఆయన్ని, ఇటుపక్క ఒక ఆయన్ని సిలువలో ఆయనతో పాటు బంధించారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట, ఇప్పుడు ప్రభువుని చూస్తూ ఉన్నారు, సిలువను వేయబడినటువంటి ప్రభువుని చూస్తూ ఉన్నారు ఇద్దరు. ఒక ఆయనేమో సరిగ్గా ప్రభువుని చూడలా, ఇంకొక ఆయన సరిగ్గా ప్రభువుని చూస్తున్నాడు. చూడని ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు దూషించుచు, నువ్వు పెద్ద గొప్ప చెప్పుకున్నావు కదా బతికున్న రోజుల్లో, నేను దేవుని కుమారుణ్ణని, నేను గొప్ప మహత్కార్యాలు చేయగలనని ఆ ప్రజలందరూ నీ గురించి చెప్తూ ఉంటారు కదా. నువ్వు నిజంగా క్రీస్తు అయితే ఏం చేయమంటున్నాడు? నిన్ను నువ్వు కాపాడుకో ఫస్ట్. హేళన చేయటం ప్రారంభించాడు. క్రీస్తుని సరిగా చూడనటువంటి వ్యక్తి, క్రీస్తుని సరిగా చూసి అర్థం చేసుకోనటువంటి వ్యక్తి ఏం చేశాడంటే హేళన చేయటం స్టార్ట్ చేశాడు. ఇంకో పక్క క్రీస్తుని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? చదవండి. అయితే రెండోవాడు ఏం చేస్తున్నాడంటే దొంగ వాడిని గద్దించి, అయ్యా నువ్వు కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు కదా, నువ్వు భయపడవా? ఇప్పుడు ఈ ఆలోచన ఆయనకి రావటానికి తన ముందు నిదర్శనంగా ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. ప్రభువారిని గురించి ఆయనకు అర్థమేంటి? మనకైతే, కింద చదవండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఒక ఆయన తీసుకెళ్ళి నేరం చేసిన వ్యక్తిని బోన్లో నిలబెట్టి, నువ్వు నేరం చేశావు కాబట్టి నీకు ఈ శిక్ష వేస్తున్నానంటే, ఆ నేరం తాను చేసినప్పటికీ చేయలేదని రుజువుపరుచుకోవటానికి ఎంతమంది న్యాయవాదులను పెట్టుకుంటారో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎంత డబ్బు ఖర్చు పెట్టి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ నేరం రుజువైతే బెయిల్ పేరుతో బయటికి రావడానికి చూస్తారు. ఎవరు వీళ్ళందరూ అంటే నేరం రుజువైనటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళు. నేను చేయలేదండి అని చెప్పేస్తారు. ప్రభువారు ఎన్ని నేరాలు మోపుతున్నా, ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని దెబ్బలు కొడుతున్నా ఏమాత్రం మాట్లాడలా. అందుకే దొంగ చూస్తూ ఉన్నాడు. చూసి ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు? ఈయన ఏ తప్పిదము చేయలేదు కదా, మనం చేశాము, మనం శిక్షణ అనుభవిస్తున్నాం, మనం చేశాము, మనం సిలువలో ఉన్నాము, ఈయన ఏం చేయలేదు కదా, ఈయన నిజంగా ఏం చేయలేదు కదా అని రెండవ వానికి తెలియపరుస్తున్నాడు విషయాన్ని. అంటే ప్రభువుని సరిగ్గా చూస్తే ఏమవుతుందంటే మనస్సు నిజంగానే మారిపోతుంది. ప్రభువుని సరిగ్గా చూస్తే ఏమవుతుందంటే రక్షణ వచ్చేస్తుంది. ఈయనకేమొచ్చింది చూడండి. నిజంగానే ఈయన పరిస్థితి మారిపోయిందా అంటే నిజంగా ఆయన జీవితం నరకానికి వెళ్ళిపోవాల్సిన జీవితం అలా టర్న్ తీసుకొని పరదేశికి ప్రభువుతో పాటు వెళ్ళినట్లు కనిపిస్తూ రాయబడి చూడండి. రుజువుగా మనకి చదివితే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన్ని చూసి, యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తాలి. అన్నిటినీ విడిచిపెట్టేసి, ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టలా తనకున్న పరిస్థితుల్ని, తనకున్న భావజాలాన్ని, మైండ్ సెట్ని విడిచిపెట్టలేదు. తనకున్న ఆ లోకపరమైనటువంటి ఆలోచనల్ని చనిపోయే పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేదు. ఎందుకు? ఆయన పక్కనే ప్రభువారు ఉన్నా ప్రభువారిని సరిగ్గా చూడట్లా. మన చెవిని వాక్యం పడుతూ ఉన్నా ఆ వాక్యాన్ని సరిగా అంగీకరించట్లా. మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చి వినిపిస్తూ ఉన్నా మనం సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోవట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దొంగ ఏదైతే ప్రభువారిని అన్నాడో అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నట్లే. రెండవ వాని వల్లే యేసు వైపు చూస్తూ ఆయన చేసినటువంటి చర్యలన్నిటినీ గమనించి ఆయన గురించి సాక్ష్యము చెబుతూ అవతల వానికి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. వెంటనే యేసు వైపు చూసి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభువారు ఆయన్ని ఆయనతో పాటు చేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు. యేసు వైపు చూస్తే నిజంగానే రక్షణ వస్తుంది. విశ్వాసానికి కర్త ఆయన, ఖచ్చితంగా విశ్వాసం కలుగుతుంది. యేసు వైపు వాక్యానుసారంగా మనం చూడగలిగితే. ఇంకా చూస్తే మార్కు సువార్తను చూద్దాం మనం. ఆయన ఒక్కడే కాదు, మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనము, 39వ వచనం. యేసు గొప్ప కేక వేసి ఏమైందంట? ప్రాణం విడిచేశాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూడండి. అప్పుడు ఏమైందంట? దేవాలయపు తెర పైనుంచి కింది వరకు రెండుగా చిరిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి, యేసు మరణం పొందటం దగ్గరుండి చూస్తున్నటువంటి ఒక వ్యక్తి, అప్పుడు దాకా ఆయన నమ్మలేదు. జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను గమనిస్తూ, అక్కడ ఉన్న అందరి గురించి రాయబడలేదు ఆ మాట, ఒక వ్యక్తి గురించే రాయబడింది. ఆ జరుగుతున్నటువంటి క్రియలన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. ప్రకృతి ఎలా స్పందిస్తుందో ఆ పరిస్థితులన్నిటినీ ఆయన గమనిస్తూ, తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఏంటంట? ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్నటువంటి శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజంగా ఈ మనుష్యుడు అంటే ఆయనలో ఒక ఆలోచన ఏం కలిగిందంట? ఈయన నిజంగా ఎలాంటి వ్యక్తి అంట? దేవుని కుమారుడే. అంటే ఇప్పుడు ఆయన దేవుని కుమారుడుగా ప్రభువారిని అంగీకరించాడా లేదా అంటే అప్పటి వరకు అంగీకరించలేదు ఎవరు కూడా. అక్కడ సిలువను వేస్తున్నటువంటి వారందరూ మరి ఎక్కువగా కేకలు వేసి అవమానపరుస్తూ కొడుతూ అంతా దౌర్జన్యం చేసేశారు. సిలువలో ఆయన చనిపోయేదాకా చేశారు. ఆయన చనిపోవటం, అక్కడున్న జరుగుతున్న కార్యక్రమాలన్నీ గమనిస్తున్నటువంటి ఒక అధికారి, అంటే అధికారుల మనస్సులు కూడా 100 మందిపై అధికారిగా ఉన్నటువంటి ఒక అధిపతి మనస్సు కూడా ప్రభువారి మరణం ద్వారా దాన్ని చూస్తూ ఉన్నప్పుడు చెలిస్తుందా అంటే ఖచ్చితంగా చెలిస్తుంది. ఖచ్చితంగా మారి ఒప్పింపజేస్తుందా అంటే ఖచ్చితంగా వాక్యం చేయగలిగినటువంటి శక్తి అది, ప్రభువారికి ఉన్నటువంటి శక్తి అది. నిజంగా ఆయన్ని అంగీకరించినప్పుడు, కాదని అంగీకరించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంగీకరించినటువంటి వాళ్ళలో నిలవబడినటువంటి వ్యక్తిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు మనస్సులు మారతాయి. యేసు వైపు చూస్తూ ఉంటేనే మనం బలాన్ని పొందుకోగలం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయాన్ని తీయండి, 18వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభువగు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ
ఆయన గురించి ఇంట్రడక్షన్గా చెబుతూ ఆయన గురించి మనకు అర్థం అవ్వటానికి, ఆయన గురించి మనం ఎలా ఆలోచించాలి, ఆయన్ని ఎందుకు రోల్ మోడల్గా తీసుకోవడానికి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ప్రాంతంలో మాట్లాడుతూ ఇక్కడ మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటో చూస్తే ఏంటంట, తాను శోధింపబడి ఏంటంట, శ్రమ పొందెను కనుక శోధింపబడే వారందరికీ కూడా సహాయాన్ని చేసేవాడై ఉన్నాడు. మరలా 4వ అధ్యాయంలోనికి వద్దాం. 4వ అధ్యాయము 14వ వచనము. దేవుని కుమారుడైన యేసు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మనలాంటి దేహాన్ని ధరించుకొని, మనలాంటి మానవ స్వభావాన్ని ధరించి ప్రతి విషయములోనూ మన వలె సమస్యలు ఎదుర్కోవటానికి వచ్చేసాడు. అన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డాడు. అందుకే ఇప్పుడు మనకి మార్గమై ఉన్నాడు అని అక్కడ ఖచ్చితంగా ఆయన గురించి రాయిస్తూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇందుకే మనం ఏం చేయాలంట, విశ్వాసులమైనటువంటి క్రీస్తుని చూస్తూ నడవాల్సినటువంటి మనము ఎవరినో చూస్తూ నడుస్తూ ఉంటాం. మత్తయి సువార్తను తెరవగలిగితే 14వ అధ్యాయం ఒకసారి. మ్ 23వ 24వ వచనము. 22 చదివితే, వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయనంతలో ఆ శిష్యుల ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలె కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనిరి. భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. ప్రభువా, పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇప్పుడు ప్రభువారు నీళ్ల మీద వస్తూ ఉన్నారంట. ప్రభువారు నడిచినట్లు శిష్యుల్లో ఒక ఆయనకి నేను కూడా నడుస్తాననే ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మనల్ని చేయమంటున్న కార్యక్రమం కూడా దేవుడు అదే. మీరు ఎవరిని చూస్తూ నడవాలి అంటే కేవలం ప్రభువారినే చూస్తూ నడవాలి. పేతురు గారు చెప్పిన వెంటనే ప్రభువారు ఏమన్నారంటే వచ్చేసే నడు అన్నారు. అన్నాడా? అన్నారు. 29 ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. అంటే ఇప్పుడు పేతురు కాదు నీళ్ల మీద నడిచారా, నడవలేదా? ప్రభువారు నడిచారు. ప్రభువారిని చూస్తూ పేతురు గారు కూడా నడిచారు. సడన్గా మధ్యలో ఏదో సమస్య వచ్చింది చూడండి. ఏమైందంట? అప్పటికి వాతావరణం ఎట్లా ఉంది? కింద మనం చదివాం 24వ వచనం. ఏమైందంట అక్కడ? గాలి ఎదురైతే ఏమవుతుంది? అలలు పెరుగుతున్నాయి. అలలు కొడుతూ ఉన్నప్పుడు దోణి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అవునా? పడవ అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. సముద్రం కదులుతూ ఉంటే బాగా సముద్రంలో పెద్ద పెద్ద మహా నావలే మునిగిపోతుంటాయి, షిప్సే మునిగిపోతూ ఉంటాయి. చిన్న పడవ ఎంత, దోణి ఎంత. అందులో వీళ్ళుండి గాలికి కొట్టుకొని పోతూ అటు ఇటు కొట్టుకుంటున్న పరిస్థితుల్లో ప్రభువారు కనిపిస్తే, మన జీవితం కష్టకాలంలోనే ప్రభువారు కనిపిస్తే ప్రభువారిని చూసి ముందడుగేస్తాం. నిజంగానే మనం కూడా ప్రభువారిని చూసి ఈ టైంలో నేను అన్నీ వదిలేస్తాను, ఇంకా పాపాన్ని చేయను, లేదా దేవునిలోనే నా జీవితాన్ని గడుపుతానని రక్షణలోనికి అడుగు పెడతాను. చాలామంది యేసు వైపు చూడకపోతే
రక్షణలోనికి వచ్చిన తర్వాత యేసు వైపు చూస్తూ నడవకపోతే ఏమైందంటే ఇలాంటి పేతురు గారు లాంటి పరిస్థితి వస్తుంది. ఏమైందంటే ఆయన పరిస్థితి చూశారు, నీళ్ల మీద నడిచాడు. ఆయన నడుస్తూ ఉన్న సమయంలో మరలా సడన్గా ఏమైందంటే గాలి వచ్చేసింది. అంతకు ముందు ఆయన నడవక ముందు ఉన్నటువంటి గాలి ఇప్పుడు ఆయన చూడటం ప్రారంభించాడు. వెంటనే ఏమైపోయింది చూడండి, గాలిని చూచి భయపడి వెంటనే ఏమైపోయిందంటే మరలా పడిపోవటం స్టార్ట్ అయిపోయింది. యేసు వైపు చూశాడు, నేను నీలాగే నడుస్తానని చెప్పాడు. ఆయన సరే రా అని పిలిచాడు, వెంటనే వచ్చేసాడు. ఇప్పుడు ఎటువైపు మళ్ళింది దృష్టి? ఎటువైపు మళ్ళింది దృష్టి అంటే గాలి వైపు మళ్ళింది. ఎటువైపు వెళ్ళిపోయిందంటే గాలి మీదకి మళ్ళింది. మన ఆలోచనలు కూడా మనకున్న పరిస్థితుల మీదకి చాలా వరకు మళ్ళీపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆరోగ్యం పరిస్థితుల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి, అవసరాల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి, అలవాట్ల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి, బలహీనతల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంకా చుట్టాల వైపు, ఫంక్షన్స్ వైపు, పిల్లల వైపు, బాధ్యతల వైపు, వీటన్నిటి వైపు మన దృష్టి మళ్ళీపోతూ ఉంటుంది. ఇలా మన దృష్టి మళ్ళితే ఏమవుతుందంటే పేతురు గారి పరిస్థితి ఎలా అయిపోయిందో అలానే మనం కూడా మెల్లగా ఏమైపోతూ ఉంటామంటే మునిగిపోసాగుతాం. ఆయన ఎలా అయితే మునిగిపోతూ ఉన్నాడో మనం కూడా మునిగిపోతూ ఉంటాం. మరలా మునిగిపోతున్నటువంటి భక్తుల దగ్గరికి వాక్యం దృష్టితో వాక్యంగా వినిపిస్తూ మరలా పైకి లేవనెత్తడానికి దేవుడు మరలా వాక్యాన్ని వినిపిస్తూనే ఉంటాడు. ఇక్కడ అదే జరిగింది పేతురు జీవితంలో. చూడండి, చదివితే కిందకి ఏంటంటే, ఇదిగో నన్ను రక్షించుమని కేకలు వేసిన వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఏదైనా దాటేయగలం. నీళ్ల మీద నడవటం అసాధ్యం. వాస్తవంగా అయితే నీళ్ల మీద పడవలు వేసుకొని ప్రయాణం చేయొచ్చు, నీళ్ల మీద ట్యూబ్లు వేసుకొని తేలుతూ వెళ్ళొచ్చు, నీళ్ల మీద చెక్కలుంటే మునగకుండా కొద్ది దూరం ప్రయాణం చేయొచ్చు, ఈతొస్తే నీళ్ల మీద మునగకుండా కొంచెం దూరం వెళ్ళొచ్చు. ఇది సాధ్యపడేవి. బ్రిడ్జి కట్టుకొని నీళ్ల మీద మునగకుండా వెళ్ళొచ్చు, ఇవి మనకు తెలిసినవి. నీళ్ల మీద నడవటం ఏంటి? అద్భుతమే కదా. అంటే దేవుడు చేయగలిగినటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే మనం ఆలోచించలేనటువంటి విషయాల్ని చేయగలడు దేవుడు. మనం అనుకోని విషయాల్ని చేయగలడు. రోగుల్ని స్వస్థపరచటం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, ఇవన్నీ మనం ఆయన జీవితంలో చాలా విన్నాం. దేవుని శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవటానికి ఇది రాయబడింది అంతే. ప్రభువారిని చూస్తూ నడిస్తే ఎలాంటి పరిస్థితులు దాటగలమో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఖచ్చితంగా విశ్వాసం, రక్షణ ప్రభువారి ద్వారా ఆయన వైపు చూస్తూ ఉంటే మనకు కలుగుతుంది. ఖచ్చితంగా విశ్వాసములోనికి వచ్చిన తర్వాత బలపడటం ఎలానో, ముందుకి కొనసాగటం ఎలానో ప్రభువారి జీవితం చూస్తే కనిపిస్తూ ఉంటుంది. కొనసాగి ఫైనల్ స్టేజ్లోకి వెళ్తే 12వ అధ్యాయము 3వ వచనం, మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం లేదా 2వ వచనము సగం నుంచి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఎదుగుతూ ఉన్న పరిస్థితుల్లో, మనకు ఎదురయ్యే పరిస్థితులు ఎదుగుతున్నప్పుడు, దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి క్రీస్తుని చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు, క్రీస్తులాగా ఉండటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ప్రవక్తలు లేదా శిష్యులు చెప్పినటువంటి మాటలను నిజంగానే మనం మనస్సున పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నిజంగానే మనకి ఇబ్బందులు అవుతాయి. ఆయనకి గాలి ఎదురైందంతే, పేతురు గారికి మునిగిపోయాడు. పరిస్థితులు మనకి ఎలా ఉంటాయి అని ఇక్కడ చెబుతున్నారంటే, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఇది ప్రభువారి జీవితంలో చూపిస్తూ 3వ వచనం, మీకు అలసట పడేంత, మీ ప్రాణాలు విసిగేంత సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు అలసట పడేంత, మీ ప్రాణాలు
విసిగేంత పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా విసుక్కోకుండా, అలసట వచ్చిన ఇబ్బందికి గురి కాకుండా ఏం చేయాలంట? తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన. ఏంటి? ఏ పరిస్థితుల్లో అయినా సరే, మనుషుల్ని చూడొద్దా? ఏ పరిస్థితుల్లో అయినా సరే, భక్తులను చూడొద్దా? ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఇప్పుడున్నటువంటి సహోదరులని లేదా వేరే వాళ్ళని చూడొద్దా అంటే, క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా చూడొచ్చు. వాక్యం చెబుతుంది ఏంటంటే, ఖచ్చితంగా మన దృష్టి అంతా పరలోకం వైపు ఉండాలంటే మన దృష్టి ముందు ఎక్కడ ఉండాలండి అంటే ప్రభువారి పైన ఉండాలి. మన దృష్టి, మన చూపు, మన ఆలోచన కేవలం ప్రభువారి పైన ఉండాలి. ప్రభువారి పైన కాకుండా అటు ఇటుగా ఉంటుందనుకోండి, ప్రభువారు మనకి రక్షణ ఇస్తాడు, ప్రభువారు మనకి శిక్షణ ఇస్తాడు. ఆయన జీవితములోనే అన్నిటినీ దాటి జయించినటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి మనము ధైర్యంగా కృపాసనమునొద్దకు చేరుదుమని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన్ని చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఆయన్నే చూడమని వాక్యం సెలవిచ్చింది కాబట్టి మనం చూడాలి. ఎవరైనా హైలైట్ చేసేది, ఎవరైనా చెప్పేది ప్రభువారిని గురించే. ఎవరైనా మాట్లాడేది, ఎన్ని వేల సంఘాలు, ఎన్ని వేల సిద్ధాంతాలు ఉన్నా అందరూ మాట్లాడేది ప్రభువారిని గురించే. కానీ సత్యమైనటువంటి ప్రభువారిని సత్యముగా అవసరాలకు కాకుండా మనం పరలోకానికి చేరాలన్నట్టుగా మనం చూడగలిగితే, మనకు తెలియని బ్రతుకు పుట్టుక చావు, బ్రతుకు చావులు మనకు తెలియని మధ్యలో ఉన్నటువంటి ఈ పందాన్ని జయించటానికి కేవలం చూడాల్సింది ఒకే ఒక వ్యక్తినని వాక్యం సెలవిస్తూ ఉంటే, నిజంగానే లోకములో ఉన్నటువంటి పరిగెత్తే వాళ్ళు వాళ్ళ పరుగు పందెంలో జయించాలంటే చాలా ప్రాక్టీస్ చేస్తారు, చాలా వదిలేస్తారు, డైట్ మెయింటైన్ చేస్తారు, భోజనాన్ని కంట్రోల్ చేసేస్తారు, అవసరమైనటువంటి ఆహార పదార్థాలని మాత్రమే తీసుకుంటారు, అవసరమైనంత నిద్రపోతారు, అవసరానికి మించి ప్రాక్టీస్ చేస్తారు. శరీరాన్ని ఎంత నలగగొడితే ఎంత స్థాయి వరకు వాళ్ళు పరిగెత్తగలరో అక్కడి వరకు చూస్తారు. ఎందుకంటే ఇక్కడ గెలవాలి కాబట్టి. గెలిస్తే ఏమొస్తుందంటే బహుమానం వస్తుంది, అంతే. ఏమొస్తుందంటే కేవలం బహుమానం వస్తుంది, ఒక కప్ వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది, దేశానికి గర్వకారణం అవుతుంది. మహా అయితే దేశ స్థాయిలో ఆడితే. అంత కఠోరంగా ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకుంటూ లోకములో ఉన్నటువంటి వాళ్ళే పరిగెత్తగలిగితే, పరలోకానికి చేరేంతగా ఉండాలని బహుమానం పొందటానికి ప్రభువారు పరిగెత్తి బహుమానం పొంది మీరు ఇలా చేయండి అని మనకి మార్గదర్శిగా ఉన్నాడు. పేతురుపత్రికలో అందుకనే ఆయన గురించి మాట్లాడుతూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని క్రీస్తు మీ కొరకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు మీ కొరకు మాదిరి ఉంచిపోవటానికి కారణం ఏంటంటే ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన్ని చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఆయన వైపే చూస్తూ మన జీవితాన్ని ముగించే దశగా మనం ముందుకు వెళ్ళగలగాలి. ఎప్పుడో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఎలాంటి పరిస్థితుల్లో తెలీదు. లోకములో ఉన్నటువంటి ఆ పరుగు పందెంలో గెలవాలనుకునే వాళ్ళే అన్ని కంట్రోల్ చేసుకొని అన్నీ మేనేజ్ చేసుకుంటూ గురి వద్దకు పరిగెత్తే వారిగా ఉంటుంటే, పరలోకానికి చేరాలని, పరలోకం చేరేవారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం ఇంకెంత మన బ్రతుకులను కట్టుకుంటూ ప్రభువును చూస్తూ ముందుకెళ్లాలో ఆలోచిద్దాం. ఇలా ఆలోచిస్తేనే, ఇలా ప్రభువారిని చూస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. లోకములో ఉన్నటువంటి పాత పరిస్థితుల్లో, లోకములో ఉన్నటువంటి దృష్టి మళ్లించే కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే మధ్యలో మునిగిపోవటానికి దగ్గరగా ఉంటాం. మునిగే టైంలో మనం పట్టుకోలేదనుకోండి ప్రభువారి చేతిని, ఖచ్చితంగా మునిగిపోతాం.
దొంగల్లో ఇద్దరిలో ఒక ఆయన నిజంగా ప్రభువారిని చూస్తూ కూడా పట్టించుకోలేదు. ఒక ఆయన మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఆయన పట్టించుకున్నాడు, బహుమానాన్ని పొందుకున్నాడు. ప్రభువారిని చూస్తూ పరిగెత్తాలి అనే ఈ మాటలను మనం లక్ష్య పెడితే, ప్రభువారినే చూస్తూ నడవాలి, ప్రభువారినే చూస్తూ జీవించాలి, ఆయన లాంటి మనస్సు కలిగి ఉండాలి అనేటువంటి మాటలు మనం మనసులో ఉంచుకోగలిగితే ఆయన జీవితాన్నే మనం మాదిరిగా ఉంచుకుంటాం. ఆయన బ్రతికిన తీరునే మాదిరిగా ఉంచుకుంటాం. ఆయనే సహాయం చేస్తాడు. ఆయనే విశ్వాసానికి మనలో స్థాపించి దాన్ని మరలా కొనసాగించగలిగినటువంటి సమర్థుడు ఆయన. విశ్వాసాన్ని నడిపించేది కూడా మనలో ఆయనే. ఇప్పుడు ఏం చేయాలంటే మనలోనికి ప్రభువారిని నిజంగానే ఆహ్వానించాలి. అవసరాల కోసం ఆహ్వానిస్తే సమస్య. అప్పటికి మన పరిస్థితులు బాగలేదు, ఆరోగ్యం బాగలేదని ప్రార్థన రూపంలో ఆయన దగ్గర మనం లోబడి ప్రార్థించి ఆయన్ని ఆహ్వానిస్తే ఫలితం సరిగా రాదు. వేరే వేరే విషయాల కోసం, ఆస్తి తగాదాల కోసము, అక్కర్లు తీరటానికో, వివాహాల కోసం ఆయన ఆహ్వానిస్తే నిజంగానే ఉపయోగం ఉండదు. వేరే వేరే వాటి కోసం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆహ్వానిస్తే ఫలితం రానే రాదు. నిజంగా ఆయనే విశ్వాసానికి కర్తని, ఆయన మన కోసం మరణించాడని చూస్తే, మరి దేవుని కుమారుడని ఒప్పుకున్నటువంటి శతాధిపతిని చూసాం. మరి ఆయనకున్నటువంటి ఆస్తిని అంతా త్యాగం చేసినటువంటి జక్కయ్య గారిని చూసాం. మరి శిష్యులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఇంతకు మత్తయి సువార్తలో చదివాం కదా మనం, 14వ అధ్యాయము. ఆ పరిస్థితి జరిగినప్పుడు వాళ్ళు ఆయన్ని పైకి లేపినప్పుడు శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నిజముగా 14వ అధ్యాయము 33వ వచనం సగం నుంచి. ఆ ధోనిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారంట? నిజంగా ఆయన దేవుని కుమారుడు అంటే వాళ్ళకి స్వయంగా అనుభవం కలిగింది, అనుభూతి చెందారు వాళ్ళు. ఈయనే దేవుని కుమారుడు, ఈయన యందే నిత్య జీవం ఉంది అని నమ్మే అంత దృఢమైనటువంటి విశ్వాసం వారిలో ఏర్పడింది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ విశ్వాస స్థితి ప్రభువుని చూస్తూ దినదినము ఎదుగుతూ అనవసరమైన విషయాల్ని పట్టించుకోకుండా అవసరమైనటువంటి భక్తి జీవితంలో ఎదిగే విధంగా ఉంటుందా? కాదని అనవసరమైన విషయాల్లోనే కొట్టుమిట్టాడుచు ఏది పడితే దాన్ని చూస్తూ దిగజారిపోయే పరిస్థితి ఉందా? ఇది మనకి మనం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. వాక్యాన్ని అనగా ప్రభువాన్ని లోపలికి అంగీకరించగలిగితే ఎంత లోపలికి వెళ్తుందంటే, మనం ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ఉంటాం, కీళ్లను ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు లోపలికి వెళ్ళిపోతుంది. మన తలంపుల్ని సైతం శోధించేది, చెక్ చేసేది వాక్యం. అలాంటి వాక్యం అయి ఉన్నటువంటి ప్రభువారిని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మన బ్రతుకులు బాగుపడతాయి, పరలోకానికి వెళ్ళేంత బాగుపడతాయి, పరలోకానికి మనల్ని చేర్చగలిగేంత శక్తి సామర్థ్యాలు వాక్యమైనటువంటి క్రీస్తు వారి ఒక్కరికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆయన్నే చూడాలి, ఆయన్నే చూస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలా ఉండాలని మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడా, ప్రభు అయినటువంటి క్రీస్తు వారి నామమున మీకు వందనములు చెల్లిస్తూ, నేటి దినమందు మేము ప్రభువారిని చూస్తూ మా జీవితాల్లో ఫలితం పొందాలని, మా ఎదుట ఉంచబడిన పందెములో బహుమానము కొరకు పరుగెత్తిన ప్రభువారినే చూస్తూ నిందలను, అవమానాలను, భక్తిహీనులు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనలాగా మేము కూడా ముందుకు వెళ్ళాలని, ఆయన మీరు ఇచ్చినటువంటి మాటను మేరక మీ చిత్తమే నెరవేరాలని సిలువలో సైతము మౌనంగా ఉన్నాడు. ప్రభువారిని చూస్తూ మేము నేర్చుకోవలసిన అనేక విషయాలు ఉండగా, కొంతమందిని ప్రభువారిని చూసి ధైర్యం తెచ్చుకొని రక్షణలోనికి నడిచి తమ బ్రతుకులను మార్చుకున్న కొందరిని మేము చూసాం. మా బ్రతుకులు మార్చుకోవటానికి, స్థిరంగా కట్టుకోవటానికి, ప్రభువులో ఆయన్నే చూస్తూ నిలబడగలగటానికి,
మీలో ఫలించడానికి కావలసినటువంటి సహాయాన్ని నేడు మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుచు ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు చక్కగా నడిపించిన విధానమును బట్టి, వాతావరణాన్ని అనుకూలపరిచిన మీ ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తూ, నాయన నిర్వహించిన వారిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, వారికి ఇచ్చినటువంటి ఆ తలంతును బట్టి, ఆలోచనను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈ ప్రాంతంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వారందరూ కూడా తమ సమయాన్ని వెచ్చించి వాక్యాన్ని వినుటకు ఈ ప్రాంతమునకు వచ్చి ఉండగా, ఆ వెచ్చించినటువంటి ఆ సమయానికి వారి హృదయంలో నాటబడినటువంటి ఆ వాక్యము ఫలించినట్లు కృప చూపండి. బ్రతుకుల్లో క్రీస్తుని పోలి నడుచుకొనగలిగినటువంటి ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. ఎక్కువ తక్కువ మేం కాదు, కానీ లోకములో మా పరిస్థితులు వేరువేరు అయి ఉండొచ్చు, కానీ క్రీస్తులో అందరము ఏకమై ఒక రీతిగానే మీ దగ్గరికి ప్రభువారినే చూస్తూ ముందుకు కొనసాగలిగే ఆలోచనను మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుచు, నాయన మరలా మేము తిరిగి వెళ్తుండగా సహాయాన్ని అనుగ్రహించమండి. మీ చిత్తమైతే రేపు అన్ని ఆరాధనల్లో పాల్గొనే ధన్యతను ప్రసాదించమని బ్రతిమలాడుచు, ప్రభువారి ఘనమైన నామమున ఈ నా మనవులు మీకు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.